శోభారాణి. నేను కోరాడ విలేజ్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. మా 4 డిమాండ్స్ ఉన్నాయండి. మేము ఈ గత 25 రోజుల నుంచి మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ గవర్నమెంట్ స్పందించాలి. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు 4 డిమాండ్స్ ఉన్నాయండి. ఒకటి 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఎవరైతే 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓస్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులేట్ చేయాలని నామ్స్ ప్రకారం ఉంది. మాకు ఏదైతే జాయినింగ్ అయ్యేటప్పుడు ఇది ఏం చెప్పారో మేము దానికోసమే పోరాడుతున్నాం. ఇంకొకటి పిఎఫ్ 1 ఇయర్ నుంచి ఆఫ్ చేశారండి. మాకు పిఎఫ్ కొనసాగించాలి. తర్వాత ఎన్హెచ్ఎం అండర్లో ఎవరైతే 23% హైక్ ఎవరికైతే ఇచ్చారో ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. మాకైతే ఇవ్వలేదు. మాకు కూడా వాళ్ళ కలిపి ఆ 23% హైక్ ఇవ్వాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. పెండింగ్ ఇన్సెంటివ్స్ ఇప్పటి వరకు ఎవరికి మాకు ఇవ్వలేదండి. ప్రతిదీ ఇప్పుడు క్లియర్ చేయాలని కోరుచున్నాం. ఇప్పటి వరకు మాకు ఇన్ని రోజులైనా మేము ఆడవాళ్ళుగా ఉండి ఈ రోడ్ల పైన సమ్మె చేస్తున్నామంటే అర్థం చేసుకొని మాకు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని నమ్మి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు సునీత అండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. మేము ఎన్హెచ్ఎం అందరిలో వర్క్ చేస్తున్నామండి. మేము ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణాలు కొన్ని ప్రధానమైన 4 డిమాండ్స్ ఉన్నాయండి. ఇంకా మేము ఇప్పటి వరకు అయితే 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, కానీ ఏ రోజు రోడ్డు ఎక్కలేదండి. ఏ రోజు స్ట్రైక్ కానీ ఏవి చేయలేదు. మేము 25 రోజులుగా మేము ఇది కంటిన్యూ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ అనేది మా వైపు అసలు చూడటం లేదండి. ఏ విధమైన రెస్పాండ్ మాకు లేదండి. దానికి మేము చాలా బాధపడుతున్నాము. ఇది ఎంతవరకు కంటిన్యూ చేస్తాం అనేది మేము ప్రత్యేకంగా చెప్పలేము. గవర్నమెంట్ స్పందించే వరకు మేము ఇది ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నామండి. మేము ఇది చేయడానికి కారణం ముఖ్యంగా 4 డిమాండ్స్ ఉన్నాయి. అది 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన సిహెచ్ఓని రెగ్యులర్ చేస్తామని సెంట్రల్ జీవో ప్రకారం మాకు స్టార్టింగ్లో జాబ్ వచ్చిన స్టార్టింగ్లో చెప్పారండి. కానీ ఇప్పటి వరకు ఎవరిని కూడా రెగ్యులర్ చేయలేదు. 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నది, బయటికి కనిపించేది ఒకటి, మాకు వచ్చేది ఒకటండి. సాలరీ అయినా ఇన్సెంటివ్ అయినా మాకు 40,000 ఇస్తున్నారని గవర్నమెంట్ చెప్పుకొస్తున్నారు. కానీ మాకు వచ్చేది మాత్రం 25,000ఏనండి. ఆ 25,000లో కూడా కోతలు అవన్నీ పోగా 23,000 ఇస్తున్నారండి. ఈ 23,000తోనే మేము ఇప్పటి వరకు జీవనాన్ని కొనసాగించాము. కానీ పెరుగుతున్న ధరలతో మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మా కుటుంబాలకి. మా 40,000 ఫిక్స్డ్ పే చేసి మాకు ఇవ్వాలనేది ఇంకో డిమాండ్ అండి. ఇంకోటి మేము ఎన్హెచ్ఎం కింద వర్క్ చేస్తున్నాము. ఎన్హెచ్ఎం కింద ఉన్న ప్రతి జాబర్ని కూడా 23% హైక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. కానీ మాకు మాత్రం ఏ విధమైన హైక్ కానీ సాలరీ ఇంక్రిమెంట్ కానీ సంవత్సరానికి వేతనం పెంచడం ఏది కూడా అసలు మమ్మల్ని ఏ విషయంలో కూడా మమ్మల్ని గుర్తించలేదు. మమ్మల్ని సపరేట్ చేసేసారు. పేరుకు మాత్రం మేము ఎన్హెచ్ఎం కింద ఉన్నామండి. కానీ ఏ బెనిఫిట్స్ ఇచ్చే టైంలో మాత్రం మమ్మల్ని సైడ్కి పెట్టేస్తున్నారు. ఎందుకు అని అడిగితే మీకు 40,000 సాలరీ వస్తుందని. కానీ మాకు వచ్చే సాలరీ 40,000 కాదండి. ఎన్హెచ్ఎం క్యాడర్ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదైతే 23% హైక్ ఇచ్చారో అది మాకు కూడా ఇప్పుడు ఇవ్వాలనేది మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. మేము 25 రోజులుగా ఎండలోని వానలోని చాలా కష్టపడుతున్నామండి. ప్రభుత్వం దయతలిచి మమ్మల్ని గుర్తించాలని, మా యొక్క బాధని గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఇంకోటి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఒకటి లేదండి. పిఎఫ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇది కామన్ అండి. మన ఇండియాలో పిఎఫ్ లేని, ఈఎస్ఐ లేని, హెల్త్ ఇన్సూరెన్స్ లేని ఎంప్లాయీ లేరండి. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ కూడా పిఎఫ్ కట్ అవుతుంది. కానీ మేము ఇంత డిగ్రీ చేసి ఇంత జాబ్ క్వాలిఫై అయ్యి వచ్చి కూడా మాకు పిఎఫ్ కటింగ్ అనేది లేదండి. మాకు పిఎఫ్ అనేది పునరుద్ధరించాలని ఇంకో డిమాండ్ అండి. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు అయితే రావాల్సిన పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ, అద్దె బకాయిలు కానీ ప్రతివి మాకు ఇప్పించాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ జి అనురాధ సంపత్. మేము ఎన్హెచ్ఎం అండర్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అనే విలేజ్ హెల్త్ క్లినిక్స్లో లాస్ట్ 6 ఇయర్స్గా వర్క్ చేస్తున్నామండి. ఈరోజు మేము ఈ స్ట్రైక్ లాస్ట్ 25 డేస్గా కంటిన్యూ చేస్తున్నాము. మేము స్ట్రైక్ చేయడానికి గల 4 మెయిన్ రీజన్స్ ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెగ్యులరైజేషన్ అండి. గవర్నమెంట్ జాబ్ అంటే సెటిల్మెంట్ అండ్ సేఫ్టీ అంటారు, కానీ మా వరకు వచ్చేసరికి అలా లేదండి. 6 years కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేస్తామనేసి సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది, కానీ మాకు అలా చేయలేదు. 6 years కంప్లీట్ చేసుకున్న ఏ సిహెచ్ఓని రెగ్యులర్ చేయలేదు. నెక్స్ట్ అలా రెగ్యులర్ చేయాలని మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే 6 years కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 23% హైక్ అండి. ఎన్హెచ్ఎం అండర్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి హైక్ అనేది ఉంది, బట్ ఏదైతే సిహెచ్ఓ క్యాడర్ ఉందో ఆ ఒక్క క్యాడర్ ని మినహాయించి మిగతా అన్ని క్యాడర్స్ కి 23% హైక్ అనేది ఇచ్చారు. అలాగే అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మాకు కూడా హైక్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మాకు 9 months నుంచి ఉన్న ఇన్సెంటివ్స్, పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ మాకు 1 year బ్యాక్ వరకు కట్ అయ్యేదండి. ప్రెసెంట్ అయితే 1 year నుంచి మాకు ఈపీఎఫ్ కూడా కట్ అవటం లేదు. అది కూడా తిరిగి మాకు పునరుద్ధరించాలని మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.